పొంగలు పొంగల్. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాము. సో మనం ఈరోజు ఏం చేయబోతున్నాం అంటే, మా సంక్రాంతికి చాలా అంటే చాలా రీల్స్ వచ్చినాయి అనమాట. స్పెషల్గా మన సంక్రాంతికి వచ్చిన సినిమాల గురించి, మన బాస్ సినిమా గురించి. సో ఆ రీల్స్ ఏందో చూద్దాం, ఆ రీల్స్కి రియాక్ట్ అవుదాం ఈరోజు. ఏమంటారు గైస్? సో ఆలస్యం చేయకుండా లెట్స్ dive into the video. ఈ రౌడీ గాడు పాటలు రాయడం ఏంటి అన్నాను. అసలు ఆ రింగ్ టోన్ రెహమాన్ గాడు మ్యూజిక్ డైరెక్టరే కాదన్నాను. వెళ్ళా. నేను అమలాపురం రంపా థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు అసలు ఏమనుకున్నాను, ఏం చేయడానికి ఇక్కడికి వచ్చాను, మీరంతా కలిసి నాతో ఏం చేయించారు? తమన్నా బాగానే కొట్టిండ్రా పాపం. తమనన్న పర్లేదు, ఎంతైతే వేయగలుగుతాడో అంత వేసిండు. మిగతా అందరికీ అనాల్సిందే అవన్నీ కూడా. అరే పాపం రా, మన మ్యావరిక్ కూడా చాలా కష్టపడ్డాడు యాప్ట్ రా, నేను ఒప్పుకోను రా భయ్. యాప్ట్ ఇది ఈ రీల్ చెప్తున్నా యాప్ట్ ఆ మూవీ టీమ్ కి. పాపం చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకురు అందరూ. ఆ ఎక్స్పెక్టేషన్స్ కి మన మూవీ ఆడలే. సో అందరు డిసప్పాయింట్ అయిపోయారు. అందరు ఏదో ఎక్స్పెక్ట్ చేసారు, ఆ మూవీని ఎక్కడికో తీసుకెళ్ళాలి అనుకున్నారు. కానీ మేము ఇక్కడే ఉంటాం, మేము అక్కడ రామని చెప్పి ఇక్కడ కిందికి వెళ్ళిపోయారు వాళ్ళంతా. మరి అంత కాన్ఫిడెన్స్ గా విల్ల నెంబర్ కూడా ఇచ్చినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోరు. అది కూడా కరెక్ట్ కదా సార్, అది కూడా కరెక్ట్. ఇది అర్థం కావాలంటే మీరు ఏమంటారు, మన పక్కా మూవీ బానిసలు అయి ఉండాలన్నమాట. ఎందుకంటే మన లోకేష్ కనకరాజు గారు రీసెంట్ గా అనౌన్స్ చేసిర్రు ఏంటంటే అల్లు అర్జున్ తోటి సినిమా తీస్తారని చెప్పి. లియో 2 పెండింగ్ లో ఉంది. అంటే లియో 2 వస్తుందో రాదో తెలియదు. రోలెక్స్ స్టాండ్ అలోన్ సినిమా తీస్తా అన్నాడు. ఖైదీ 2 వస్తుంది అంటుండు. లేదు విక్రమ్ 2 ఏది అంటే ఇన్ని సినిమాలు ఆల్రెడీ వస్తాయని చెప్పి ఒకటి పెట్టి ఆడ ఆపి మిగతా అన్ని సినిమాలు తీస్తున్నాడు. చూసినావా? అసలు సాంబార్ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు బాగా డిసప్పాయింట్ అయ్యారు ఈ అనౌన్స్మెంట్ వచ్చినాక. మన తెలుగు హీరోలు ప్లస్ తమిళ డైరెక్టర్ ఉన్న ప్రతి సినిమా గంగార్పణమే అయ్యింది. ఏది పెద్ద నడవలేదు. అస్సాం ట్రైన్ ఎక్కిస్తున్నాయి అవి. ఒక రామ్ చరణ్, ఒక శంకర్, ఒక మహేష్ బాబు, ఒక మురుగదాస్, ఇట్లా డేంజర్ కాంబినేషన్ అయితే ఉన్నాయి. సో ఈ కాంబినేషన్ మంచి హిట్ కావాలని మనం కోరుకుందాం. కాదు ఎక్కువసేపు పెట్టా కాపీరైట్ పడుతుంది. ఇట్లా దీనికోసమే పుట్టావా? యూట్యూబ్ కోసమే పుట్టావు నువ్వు? టిఎఫ్ఐ యువత ఏమంటారు, ఓ సినిమాకి ఎంజాయ్ చేస్తే ఎట్లుంటది, వాళ్ళు ప్రీడీస్ ముందు చేసే పర్ఫార్మెన్స్లు, అంటే సినిమా ప్రీమియర్ చేసే పర్ఫార్మెన్స్లు చూసినాం. కానీ ఫస్ట్ టైం ఈ సంక్రాంతికి అంకుల్స్ చేసే పర్ఫార్మెన్స్లు ఎట్లుంటది. మాస్ సెలబ్రేషన్స్ రా. అది పబ్బా లేకపోతే అది సినిమా థియేటరా, అది కాన్సెప్ట్ అర్థం కాలేదు తెలుసా. అట్లా పర్ఫార్మెన్స్లు, అట్లా డాన్స్లు, అట్లా సెలబ్రేషన్స్ ఉండే ఆడ. చిన్నపిల్లలు రా మీరు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. రేపు రేపుని ఈ రోజే వాయిదా వేయకు, నేటి విత్తనమే రేపు మొలకెత్తుతుంది, మర్చిపోకు. ఇట్లా మనమే ఆడియో మనమే వీడియో చేయాలి అప్పుడప్పుడు. అంటే మా ఒపీనియన్ తెలియదు గాయస్, పాపం చాలా రోజులు అవుతుంది గ్యాప్ వచ్చింది కదా. ఇంకో ఫోన్ లేదు గాయ్స్, బీజం ఇవ్వాలి అట్లా. అదేంటి ఆ ఫోన్ ఎఫెక్ట్ ఏంటది? సినిమా చూడరా అందుకనే. పాపం మావాడు యూట్యూబ్ కూడా ఓపెన్ చేస్తలేడు. ఉక్కుష్ట పాట కూడా లిరికల్ వీడియో అవుట్ అయింది. తెలియదు, ఇన్స్టాగ్రామ్ కూడా వస్తలేడు వాడు. అదే ఇన్ని రోజులు వీటన్నిటికీ దూరంగా ఉండే, ఇప్పటి నుంచి రెగ్యులర్ గా ఫాలో అవుతుంది. వాడు ఇన్ని రోజులు మొత్తం వేరే మత్తులో ఉండే గైస్, పట్టించుకోండి. వేరే మత్తులు ఏం లేకుండా అమ్మాయి మత్తులో ఉండదు. గమ్మత్తులు గమ్మత్తురా. ఓ సారీ రా, అమ్మాయి అని చెప్పు, గమ్మత్ అని చెప్పమన్నావు కదా. గమ్మత్తురా. ఓకే ఓకే. కానీ చాలా రోజుల తర్వాత, అంటే మధ్యలో వాల్తేరు వీరే కూడా వచ్చింది, కానీ అంత మన మనశేఖర వరప్రసాద్ కి ఏదో ఉంది మ్యాజిక్. అంకుల్స్ బాగా కనెక్ట్ అయ్యారు, బాగా రిలేట్ అయ్యారు. ప్రైమ్ ఫ్యాన్స్ అందరు బయటకు వచ్చిరంటే సంథింగ్ ఈస్ దేర్. ఇదంతా ఏ నుండి బయటకు వచ్చింది తెలుసా సాయి? ఏడు స్టార్ట్ అయింది తెలుసు. ఇదంతా
ట్రైలర్ వచ్చినప్పుడు కూడా అంత లేకుండే. ఎప్పుడైతే ఆ హుక్ స్టెప్ డాన్స్ అయితే బయటకు వచ్చి చూసినావా, ఆడ స్టార్ట్ అయింది చూడు, అది చూసి అందరు మైండ్ లో ఫిక్స్ అయ్యారు, కంపల్సరీ థియేటర్ లో పోయి సంక్రాంతికి ఆ సినిమా చూడాలి అని చెప్పి. మనం ఈడ షౌట్ అవుట్ ఇవ్వాలి సందీప్ మాస్టర్ కి, మస్తు చేసిన కొరియోగ్రఫీ అయితే. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యు సందీప్. ఈసారి ఏమంటారు, అనిల్ రావుపూడిని అందరూ ఏమంటారు దొరికేస్తాడు అని చెప్పి టిఎఫ్ఐ యూత్ అందరు అన్నారు. కాకపోతే అనిల్ రావుపూడి మాస్టర్ ప్లాన్ వేసి వాళ్ళ డాడీలతోటే హుక్ స్టెప్ లేపిస్తున్నాడు. బ్యాగ్ వేసుకుని భోగి దగ్గరికి వెళ్ళాను, అందరు ఆపుకుండా అవుతున్నారంట. అంతే మరి. లంగగాడు సాయిగాడు అట్లే బ్యాగ్ ప్యాంట్ వేసుకోకపోతే లంగ వేసుకొచ్చిన లంగగా అన్నట్టున్నాడు. అంతే మరి. అది లంగా కాదురా బ్యాగ్ అని చెప్పండిరా. అప్పుడు ఎప్పుడో పాట వచ్చింది, ఓ నీ బ్యాగ్ ప్యాంట్ చూసి బుల్లమ్మో బుల్లోడరా. అరే బుల్లం ఎందుకు అవుతుంది రా, నువ్వే అన్నావు కదరా. అరే ఉందిరా బ్యాగ్ ప్యాంట్ అనేది ఎప్పటి నుంచో ఉందిరా. అది బ్యాగ్ ప్యాంట్ చూసి ఉంటది, బుల్లోడ ఉంటుందో బుల్లం ఉంటుందో నాకు తెలియదు, ఏదో ఉంటది. బ్యాగ్ ప్యాంట్ ఉంది, బ్యాగ్ ప్యాంట్ అనేది ఉంది, మీరు నవ్వకండి రా. అప్పట్లో అది వేసుకుంటే మనం వేసుకునేటోళ్ళు, ఇప్పుడు అది ఫ్యాషన్ అయింది అంతే. ఇప్పుడు పెన్సిల్ కట్ ఫిట్లు వేసుకుంటారు వాళ్ళని, మేము వచ్చి లెగ్గిన్ అంటున్నామా? మీరు మమ్మల్ని లంగా అంటారు. ఇట్స్ నాట్ ఫేర్. అందుకే అటు ఇటు కాకుండా మధ్యలో స్ట్రైట్ ఫిట్ మన వాళ్ళే అంటారు. అట్లా అటు ఇటు కాకుండా ఉండదురా. అందుకే స్ట్రైట్ ఫిట్ వేసుకుంటాం మధ్యలో, అటు ఇటు కాకుండా. అదే స్ట్రేట్ ఫిట్ అను, అటు ఇటు కాకుండా అది అన్న మధ్యలో. ఓకే ఓకే ఓకే. మరి పాపవరవాళ్ళు అంటే ఏమంటారు, మన పక్కింటి కన్నా మన ముగ్గులే బాగుండాలని చెప్పి ముగ్గులు వేస్తారు వాళ్ళు కలర్లు వేసి, ఏం చేయకుండా రాత్రి కూర్చొని మరి వేస్తారు కొందరు. అయితే ఈ ముగ్గులు వేయనీకి వాళ్ళు 1-2 days నుంచి ప్రాక్టీస్ చేస్తారు. వాళ్ళు ఏ ముగ్గు వేయాలి చూసుకొని అన్ని మ్యాచింగ్ చేసి వేసుకొని లాస్ట్ కి మనం ఆడ కాళ్ళు పెట్టినాం అనుకో, మన కాళ్ళు రాకెత్తారు వాళ్ళు. పాపం మా ఇంటికాడ కష్టపడి పొద్దున 12 కి స్టార్ట్ చేసి 4 వరకు వేసిర్రు. పాపం పొద్దున వాడు ఇల్లు కడుక్కుంటారు కదా, ఇల్లు కడుక్కునే నీళ్ళన్నా ముగ్గు మీదకి వెళ్ళి. మా ఇంటి దగ్గర ఏమో మొత్తం ఎవరు వస్తారా అని చెప్పి ఇట్లా రాళ్ళు పెట్టేసి అడ్డు రాకుండా. సృజన్ ఎప్పుడైనా సంక్రాంతి అప్పుడు ముగ్గులు కలర్లు వేసినావు నువ్వు? స్కూల్లో వేసినా, స్కూల్లో ఫ్రెండ్స్ ఎంబడి వేసినాము. ఒక ప్రైజ్ కూడా వచ్చిండ మాకు. ఎంత మంచి స్కూల్ అది. ఇది మంచి స్కూల్. సృజన్ నువ్వు రంగోలీ కాంపిటీషన్ విన్నారు కూడా? ఆ కాంపిటీషన్ నేను మా మమ్మీ దగ్గర ఒక 3 hours క్రాష్ కోర్స్ చేసిన ముగ్గులు ఎట్లా వేయాలని. మల్టీ టాలెంటెడ్ మా సృజన్ గాడు ఎంతైనా. వంటలు, ముగ్గులు, వాట్ నాట్, హీ క్యాన్ డూ ఎవ్రీథింగ్. సృజన్ గారి గర్ల్ ఫ్రెండ్ అదే ఇన్ఫ్లుయెన్సర్ ఆమె ఈ వీడియో చూస్తే అయితే మీకు లక్కీ మీరు. ఎందుకంటే మన సృజన్ గారికి వంట వచ్చు, ముగ్గులు వేయడం వచ్చు, అన్ని పనులు వచ్చు, అన్ని పనులు చేస్తాడు వాడు. గిన్నెలు కూడా బాగా గడుతాడు. నేనే మంచిగా గడుతాడే, నాకనే మంచిగా గడుతాడు. ఏమనుకోనా అంటే బాత్రూమ్ కూడా బాగా అనుకున్నా, ఎందుకు వస్తలేదు ఇంకా తీస్తలేడా అడిగే పోతుందని చూస్తున్నా. బాత్రూమ్ పట్టుకోరా సాయి. అంతే లాస్ట్ ఏం తీయగా. హ్యాపీ కన్ను టు ఆల్. ఇదన్నా ఓకేరా బే, వాడు ఘోరంగా సంఖ పెట్టి అన్ని చిన్నప్పుడు చేసినారా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు వస్తే నాకు అర్థమైతే లేదు సార్. హ్యాపీ రిలీజ్ అయినప్పుడు చూసినాం ఇది. ఆడైతే ఇంకోడు హ్యాపీ భోగి, ఏది భోగి పెట్టలే, బో 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 పెట్టి గీ పెట్టిండు, గీ నెయ్యి. వాయమ్మా ఇక్కడ క్రియేటివిటీ రా ఆయన అనుకున్నాను నేనైతే. షాక్ అయి షేక్ అవుతున్నావా రోడోస్? మీరు ఇప్పటిదాకి క్రికెట్ ఆడడానికి స్టేడియం చూసి ఉంటారు, అంటే లైక్ ఫుట్బాల్ ఆడడానికి స్టేడియం చూసి ఉంటారు, కానీ మన ఆంధ్రాలో కోడి పందాల కూడా స్టేడియం ఉంది తెలుసా? ఎక్కడ లేని సరుకు ఇక్కడ ఉంటుంది మనకి ఆ రోజు సంక్రాంతి టైంలో. ఇప్పుడు మన దగ్గర తెలంగాణలో ఏంటంటే పెద్ద పెద్ద లైటింగ్ సెటప్లు పెట్టిస్తారు అనమాట ఓల్డ్ సిటీలో, పతంగి గ్రైండింగ్ నైట్ టైం. ఆడ ఇది
రాత్రి ఆడ వేరే సెటప్ కూడా ఉంటది. ఆ, ఆహా. అది ఇప్పుడు మా కాలగాడు ఈ వీడియోలో ఎందుకు లేడు? ఆ సెటప్ కోసం వాడు తెలంగాణ నుంచి ఆంధ్ర ట్రావెల్ చేసిండు. ఓకే, ట్రావెల్ చేసిండా అంటే ఓకే. ఒక ఊర్లో పర్టికులర్ ఊర్లో ఒక రోజు మిస్ అయిందని చెప్పి ఇంకో ఊరు ఏడ అది జరుగుతుంది అని చెప్పి నైట్ పూట ఆ సెటప్ వెతికి మరి వేయండు. అది అది ఆంధ్ర అంతా ఎత్తుకండి అది ఏడుంటదా అని చెప్పి. అది ఆ డెడికేషన్. ఇప్పుడు ఫోన్ చేస్తే కూడా ఆటగాడు. ఎత్తుతాడు కనీసం మొన్న. అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మద్దండి, అమ్మా వదినమ్మా ఈ నా కొడుకుని నమ్మద్దండి. ఆఫ్టర్ లూజింగ్ ఆల్ కైట్స్. అయ్యో 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 అయ్యో. చిన్నప్పుడు మేము కూడా కైట్స్ అన్న అయిపోయినాక ఇవే స్టోన్స్ లండర్ దండలు ఆడుతాడు. ఆడుతుండే. స్టోన్ గట్ట ఆడుతుండే, కానీ ఇట్లాంటివి ఎప్పుడు జరగలేదు. మాంజాలు అంతా ఏమంటారు హానికరం. తేజున్నాయి. మాంజాలతో ఆడకండి అని చెప్పి ఇండియాడికి చెప్తారు అనమాట అంతే. మీకు డౌట్ వచ్చింది కదా ఈ రీల్ మన సాయిగాడు పెట్టుంటాడని చెప్పి, కానీ కాదు, ఈ రీల్ పెట్టింది ఎవరు? ఈసారి నేనే. మెల్లగా సాయిగా మారుతున్న రెడ్డిని చూడండి. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. అసలు ఇది నిన్న పతంగ ఎగిరేసిన వాళ్ళకి బాగా కనెక్ట్ అయి ఉంటది. మధ్యాహ్నం అంతా గాలి లేదు, సాయంత్రం వచ్చింది గాలి అంతా. లేకపోతే ఏంది? అయినా ఎగిరేస్తారు మనోళ్ళు. ప్రతి సంక్రాంతికి పొద్దున ఉంటది గాలి, సాయంత్రం ఉంటది గాలి, మధ్యాహ్నం ఉండదు. అది ఏందో అర్థం కాదు. అంతే స్టార్టింగ్ ట్రబుల్ అంతా. ఒక సర్టన్ అట్మాస్ఫియర్ పోయినాక గాలి ఉంటది, బట్ కిందికెళ్ళి ఉండదు కదా. సో గాలి కింద లేదు, ఆడి వరకు పంపిస్తుంది, అలా ఆడి నుండి వెళ్ళిపోతుంది. ఎస్ ఆడి వరకు దీంతో పంపిద్దామని చెప్పి ప్లాన్ చేసి. ఏమో గైస్, నీ అయితే చిన్నప్పుడు పతంగులు ఎగిరేసిన కానీ ఇప్పుడు మొత్తం క్రికెటే. ఏ ఒక రోజు ఖాళీ దొరికిన క్రికెటే, ఎప్పుడు ఖాళీ దొరికిన పతంగులు ఎగిరేనికి రాదానికి పాపం. నాలా పతంగులు ఎగిరేయడానికి రానలేరు అంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి గైస్, నీకు కూడా రాదని చెప్పి. చిన్నప్పుడు అన్నలు ఎగిరేసిస్తే దాన్ని పట్టుకొని పైకి వేయంగా just ఇట్లా ఆడిచ్చారు. ఇట్లా అంటుండే. అది ఓ దట్ట నువ్వు రాజాసాబ్ వస్తుంది అనుకున్నావు కదా, కానీ రాదు. అప్పుడు అదే వస్తుంది వాడి ఇప్పుడు కూడా. రాజాసాబ్ రాదు, కెరియర్. ఎట్లా అంటావు మరి సాయి, ఏమంటావు మరి? కెరీర్ ఎట్లా మరి? ఈసారి 2026 వచ్చింది, సంక్రాంతి కూడా అయిపోయింది, న్యూ ఇయర్ అనుకున్నాము, అయిపోయింది సంక్రాంతి. రేపు సాటర్డే సండే ఎల్లుండి ఆలోచిద్దాం దాని గురించి. అంతే అంట. కెరియర్ ఏంటంటే రాజాసాబ్ సినిమా లెక్క లాస్ట్ ఇయర్ ఎండ్ అన్న లాస్ట్ కొంచెం మంచిగా ఉండే కదా, అట్లా ఇయర్ ఎండ్ అన్న నాది మంచిగా ఉంటుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇయర్ అదేమైతే తెలుసా, లాస్ట్ కి రాజా పెండింగ్ లో రాడ్ ఉంటుంది చూసినావా, ఆ రాడ్ దిగుతుంది. దానిలో అంతుందా? అరే నువ్వు ఆగ్రామై అమ్మ, నా కెరియర్ గురించి నేను ఏదో చెప్పుకుంటుంటే నువ్వు నువ్వు మంచిగా ఉండే అని చెప్తున్నా చూసినావు రాజసాబ్, అందుకే నేను చెప్తున్నా. లాస్ట్ 30 minutes అన్న. ఇంకా డెకాయిట్ ఉంది, పారాడైజ్ ఉంది, పెద్ది ఉంది, ఇంకా చాలా టైం ఉంది. ఈడేంది నా కెరియర్ గురించి చెప్తున్నారా, సినిమాల గురించి? అదే కెరియర్ కెరీర్ ఏది అంటున్నావా? ఇప్పుడు మాకు సినిమాల కెరీర్ అంటున్నావా? అంతేలే. మార్రా మార్రా మార్రా. ఏంది వెంకీ సంగతి ఈరగది అసలు ఈ కంపేర్ చేస్తున్నాను ఎప్పుడు అనుకోలేనా? చెప్పు చెప్పు. ఎన్నెన్నో చూసినా కానీ మీ క్రియేటర్ బీ లైక్, నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని కాదు, మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ప్రతిసారి సంక్రాంతికి అంటే ఆ ఇయర్ లో కొత్త కొత్త ముగ్గులు వచ్చినాయి అని చెప్పి అవి డిజైన్లు వేస్తారు అనమాట. ఈ ఇయర్ సంక్రాంతికి మెమి ముగ్గులు అంటే సినిమాలలోనే వాడతారా? మేము వాడతానే అట్లా ముగ్గులు కూడా వాడతారు. బంటి
కానీ ఈ క్రియేటివిటీ ఇంత దూరం పోతుందని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేరా. అదే కదా. కింద చూడు రక్తపుంజర్రే బుసగొట్టేస్తున్నారు అంట. క్లాప్స్ బా. చూసినావా అంకుల్స్ విజృంభణ వైబ్ లో ఉన్నారు సార్ అంకుల్ మొత్తం. అంటే అరే స్టెప్ అది మాత్రం కాదురా. హైలైట్ అంకుల్. అదే అదే. క్రేజీ చేసి అది నేను చెప్పేది అది కాదు. అక్కడ పెగ్గు ఒక ముక్క, ఒక పెగ్గు ఒక ముక్క, ఒక పెగ్గు ఒక ముక్క అన్నట్టు. మెసేజా తాగుతూనే ఉండండి మధ్య మధ్యలో స్టఫ్ కూడా తినండి. చాలా అసలు నిజంగా నిజంగా ఉద్దేశం అంటే కుక్కనికి ఒకటి కనిపిస్తుంది దాని. తెలంగాణ సైడ్ అంకులా అనుకుంటా. అదే ఆంధ్రాలో అయితే ఏముంటది తెలుసా సాయి? కోడి ఉంటది మధ్యలో. కోడి ఎందుకు ఉంటదిరా? కోడి ఉంటది. కోడితో కుషం చేస్తారు. కోడి ఆడు ఉంటది, పందాలు ఉంటది. ఆంధ్రాలో ఎట్లుంటది తెలుసా? స్వీట్లు ఉంటాయి. అంతే పొద్దున్న లేవగానే స్వీట్, మధ్యాహ్నం కోడి, రాత్రి హాట్. అమ్మో రాత్రి ఏమంటో వచ్చిన అక్షయ్ అని అడిగింది నెక్స్ట్ అదే. యావరేజ్ బాయ్స్ నైట్ అవుట్ బి లైక్ 2 పెగ్గులు తాగిన వాళ్ళు స్మూత్ గా వెంకిలాగా వేస్తారు. 4 పెగ్గులు తాగిన వాళ్ళు అనిల్ రావుడు మా స్టెప్పులు వేస్తుంటారు. ఇన్నర్ ఇవ్వడానికి ఇన్నరాళ్ళు. అదే థమ్స్అప్ తాగిన వాళ్ళు జస్ట్ కూర్చొని కూర్చొని ఏంటి అంటారు. ఇదంతా వాళ్ళు కన్వ- ఇంకో పని చేస్తారు. అసలు ఏం తాగని వాళ్ళు మా రెడ్డి వాళ్ళ బ్రేకప్ స్టోరీ చెప్తారు. పురుగుల పట్టి చేస్తావురా నా కొడక. సో చూసారు కదా guys, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కమెంట్ చేయండి మీరేం చేశారు ఈ సంక్రాంతికి అని చెప్పి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్ బాయ్.